గణేశాయ నమః. ముందుగా ప్రేక్షక వీక్షక మహాశయులందరికీ కూడా నమస్కారం. ఈరోజు మన వృషభ రాశికి సంబంధించినటువంటి సంపూర్ణ జీవితం అంటే పుట్టినప్పటి నుంచి కూడా మరణించేదాకా కూడా వీళ్ళు ఏ రకంగా నడుస్తారు, ఏ రకంగా ఉంటారు, ఎలా ఆలోచిస్తారు, వీళ్ళ గుణగణాలు ఎలా ఉంటాయి, వీళ్ళ యొక్క సంపూర్ణ స్వరూప స్వభావ లక్షణాలు ఎలా ఉంటాయి, అలాగే వీళ్ళకు కలిసి వచ్చే నెంబర్లు ఏమిటి, రంగులు ఏమిటి, లేకపోతే వీళ్ళకు ఏ రత్నాలు ఎలా ఉంటాయి, ఇలా అనేక రకాల విషయాలు సంపూర్ణంగా సంబంధించినటువంటి జీవితం ఎలా ఉంటుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఎవరెవరు ఈ వృషభ రాశిలోకి వస్తారు అంటే కనుక కృతిక నక్షత్రము 2, 3, 4 పాదాల వారు, రోహిణి నక్షత్రము 1, 2, 3, 4 పాదాల వారు, మృగశిర నక్షత్రము 1, 2 పాదాల వారు, వీరందరూ కూడా వృషభ రాశిలోకి వస్తారు. అయితే కొంతమందికి జాతకం తెలియక లేదా నక్షత్రం తెలియక మరి ఎలా చూసుకోవాలనుకునే వాళ్ళు ఉంటే కనుక వాళ్ళకి పేరును బట్టి చూసుకోవాలి. అంటే మీ పేరులో మొట్టమొదటి అక్షరం కనుక ఈ, ఊ, ఏ, ఓ, వా, వి, వే బట్టి చూసుకోవాలి. అంటే మీ పేరులో మొదటి అక్షరం అనేవి ఈ అక్షరాలు కనుక మీ పేరు ప్రారంభమైతే మీరందరూ కూడా వృషభ రాశిలోకి వస్తారు. అంటే వీరందరూ ఇలాగే వృషభ రాశిలోకి చూసుకోవడానికి ప్రయత్నం చేయండి. అయితే వృషభ రాశికి అధిపతి ఎవరు? రాష్ట్రాధిపతి అంటే కనుక శుక్రుడు రాష్ట్రాధిపతి అవుతాడు. ముఖ్యంగా అధిపతిని బట్టి వీళ్ళ యొక్క స్వరూప స్వభావ లక్షణాలు ఎక్కువగా ఆధారపడి ఉంటాయి. కాబట్టి వీళ్ళ యొక్క రాశి అధిపతి శుక్రుడు అయ్యాడు. కాబట్టి ఈ కారణంగా ఎలా ఉండబోతుంది అంటే కనుక ముఖ్యంగా ఈ రాశి వారు ఎక్కువగా పొడుగ్గా ఉండేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. శారీరక సౌందర్యం విపరీతంగా ఉంటుంది. అందులో ఈ రాశిలో ఉండే వాళ్ళలో ఎక్కువగా సినిమా యాక్టర్లు కానీ, ఫ్యాషన్ డిజైనర్లు కానీ, లేదా నృత్య సంబంధించినటువంటి వాటిని కానీ ఎక్కువగా ఉంటూ ఉంటారు. ముఖ్యంగా అందానికి ప్రాధాన్యత ఎక్కువగా ఇచ్చేటటువంటి వారు ఈ రాశిలో బాగా ఉంటారు. అంటే ముఖ్యంగా ఈ యొక్క మేకప్కి సంబంధించిన కానీ, లేకపోతే బట్టల డిజైన్లు కానీ ఇలాంటి వాటిలో కూడా ప్రావీణ్యత ఎక్కువగా ఉంటుంది. సాధారణంగా వీళ్ళందరికీ కూడా అందం అంటే చాలా ఇష్టపడతారు. చిన్నప్పటి నుంచి కూడా అందం కోసం ఎక్కువ లేపనాలు రాయడము, అందమైన బట్టలు వేసుకోవడము కానీ, లేదా డ్రెస్సింగ్ సెన్స్ కానీ చాలా బాగుంటుంది. అలాగే అందానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు. లేకపోతే పరిసర ప్రాంతాల వాళ్ళు ఉండేటువంటి ప్రాంతము ఉంచడానికి ఎక్కువగా వీళ్ళకి అందం అంటే చాలా ఇష్టము. అందంగా లేకుండా ఉండే వాటిని ఎక్కువగా ఇష్టపడరు. వీళ్ళు ముఖ్యంగా అందానికి ప్రాధాన్యత ఇస్తారు. ఒకవేళ వాళ్ళే చికాగ్గా ఉంటే వాళ్ళకు నచ్చదు. ఒక రకంగా వాళ్ళని మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఈ రకంగా శారీరక సౌందర్యము చాలా ఇష్టపడతారు. ముఖ్యంగా వీళ్ళు ఎదుటి వారిని చాలా ఆకర్షించుకునేలా కనపడతారు. అంటే వీళ్ళ చూపు అందము కూడా అలా ఉంటుందన్నమాట. అంటే శరీర దారుఢ్యము పర్ఫెక్ట్గా ఉంటుంది అని చెప్పుకోవచ్చు. అయితే శరీరంలో ఉన్నటువంటి ప్రతి అవయవము కూడా అందంగా ఉండే అవకాశం ఉంటుంది వీళ్ళకి. అంటే కనిపించినవి రకంగా సరే ఏదైనా కూడా ముఖ్యంగా ఎందుకు శుక్రుడు అధిపతి కాబట్టి శారీరక సౌందర్యము లక్షణాలు బాగా ఉంటాయి. అలాగే చామచాయిగా ఉండే అవకాశం వీళ్ళలో ఎక్కువగా ఉంటాయి. అలాగే తెలుపు రంగు కలిగినటువంటి వాళ్ళు కూడా ఎక్కువగా ఉంటారు. వీళ్ళకి ఎరుపు రంగులో కూడుకున్నటువంటి చామన్ ఛాయతో కూడుకున్నటువంటి వాళ్ళు ఉంటారు అని. అయితే వీళ్ళకి విపరీతంగా తెలివితేటలు ఉంటాయి. సాధారణంగా తెలివితేటలు వీళ్ళకు ఉపయోగపడవు, కానీ పక్క వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడతాయి. కానీ వీళ్ళు చాలా తెలివైన వాళ్ళు. ఒకసారి నిర్ణయం తీసుకున్నారంటే కనుక ఆ నిర్ణయం చాలా మంచి నిర్ణయం అవుతుంది. సూక్ష్మగ్రహిత్యం దేనినైనా సరే చాలా సులువుగా అర్థం చేసుకుంటారు. ప్రతి విషయం బాగా అర్థమవుతుంది. ఒక్కసారి చూస్తే పట్టేస్తూ ఉంటారు. అందుకని చూడడం ఏకాంతం ఏమంటారు అంటే కనుక ఒకసారి ఏదైనా ఒక పనిని చేశారంటే ఖచ్చితంగా ఏ రకంగా ఏదైనా చూసి చేయాలనిపించడము, అలాగే ఏదైనా చేసేస్తారు. నేర్చుకోవాలనే తపన, కొత్తవి ఆలోచించేటువంటి తపన, కొత్త పరీక్షలు చేసేటటువంటి తపన, కొన్ని రకాల సైంటిస్టులు చేస్తారు. అలా రకంగా పరిశోధన చేసేటువంటి ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి వీళ్ళకి. అలాగే వీళ్ళ బ్రెయిన్ చాలా గొప్పది, షార్ట్గా ఉంటుంది. అంటే ఒక రకంగా చెప్పాలంటే కంప్యూటర్ బ్రెయిన్ అని చెప్పొచ్చు. అంటే చాలా కంప్యూటర్ బ్రెయిన్ అని చెప్పవచ్చు. అంటే చాలా తొందరగా నిర్ణయాలు తీసుకుంటారు. చాలా ప్రతి దానికి కన్ఫ్యూజన్ ఎక్కువగా ఉండదు వీళ్ళకు. ఒకసారి కళ్ళు మూసుకొని ఈ పని ఎలా చేద్దాం, ఈ పని ఎలా ఆలోచించుకుంటారంటే కనుక వాళ్ళకు టక ఆలోచన వీళ్ళకి తొందర ఎదురికి వెళ్ళిపోతూ ఉంటారు. అంతేకాని వ్యవహారం చేయడం ఉండదు. అందుకని వీళ్ళు ఏదైనా రచనలు చేయడం కానీ, ఏదైనా కొత్తవి ఏవైనా కనిపెట్టడం కానీ ఇలాంటి వాటిలో వీళ్ళు చాలా ప్రావీణ్యులు, తెలివంతులు బ్రహ్మాండంగా ఉంటాయి. క్యాలిక్యులేషన్ పర్ఫెక్ట్గా ఉంటుంది. అంటే ఒక సలహా వీళ్ళని అడిగి తీసుకున్నాము అంటే కనుక వీళ్ళు పర్ఫెక్ట్గా ఉంటారు. సరే
అంటే వీళ్ళ యొక్క ఆలోచన, వీళ్ళ తెలివితేటలు అంత గొప్పగా ఉంటాయని చెప్పొచ్చు. అలాగే దేనికైనా లెక్కలు వేయడం కానీ, లేకపోతే ఒక అబ్జర్వేషన్ చేయడం కానీ, లేకపోతే ఇలాగ కొన్ని రకాల సూచనలు, సలహాలు ఇవ్వడం కానీ, ఇలాంటి వాటిలో వీళ్ళు దిట్ట అన్నమాట. అంటే వీళ్ళ ఆలోచన తప్పవు అని వీళ్ళ భవిష్యత్తులో ఏది ఎలా జరుగుతుంది అనే విషయాన్ని అంచనా సులువుగా వేయగలుగుతారు. అలాంటి తెలివితేటలు ఉంటాయి. కాకపోతే ఏమిటయ్యా అంటే కనుక ఒక్కొక్క సమయంలో అధిక తెలివితేటల వల్ల లేదా విపరీతమైన ఓవర్ కాన్ఫిడెంట్ వల్ల వీళ్ళ దెబ్బతింటూ ఉంటారు. అంటే వీళ్ళకు ఉంటుంది తెలివితేటలు, వీళ్ళు చాలా బ్రహ్మాండంగా షార్ట్గా బ్రెయిన్ పనిచేస్తూ ఉంటుంది. కానీ ఆ పని చేసేటువంటి బ్రెయిన్ వీళ్ళ చేత కొన్ని రకాల తప్పులు చేపిస్తూ ఉంటాయి. తద్వారా ఏమిటంటే గనుక వీళ్ళు చేసే పని తెలివైనది, గొప్పదైనది ఒక్కొక్కసారి తడబడి పడిపోతూ ఉంటాయి. అందులో ముఖ్యంగా ప్రధానంగా షేర్ మార్కెట్స్ లేదా డబ్బులు డబ్బుల వ్యవహారాలు, లావాదేవీలు, పెట్టుబడులు లేదా ఒక స్థలాలు పండడము కానీ, లేదా పొలాలు పండడం కానీ, లేదా కొన్ని రకాల ఇన్వెస్ట్మెంట్ చేయడం కానీ, అది లెక్కలు చాలా బాగుంటాయి. కానీ ఆ లెక్కల విషయంలో కొంచెం అధికంగా ఆశపడడం వల్ల, తొందరపాటు చేయడం వల్ల, లేదా రిస్కులు చేయడం వల్ల వీళ్ళ డబ్బులు పోగొట్టుకుంటూ ఉంటారు. ఏదేమైనా కూడా వీళ్ళు లెక్కలు మాత్రం చాలా బ్రహ్మాండంగా ఉంటాయి. పర్ఫెక్ట్గా చూసుకున్నట్లయితే వీళ్ళకి అధిక విద్యావంతులు ఎక్కువ. అంటే చదువు పట్ల ఆసక్తి కానీ, చిన్నప్పటి నుంచే చదవాలన్న తపన కానీ, చదువు యొక్క గొప్పతనము తెలుసుకోవడం కానీ, లేదా చదువులో ఎక్కువగా ఉత్తీర్ణత సాధించడం కానీ ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ఇందులో ఎంప్లాయీస్ అంటే ఉద్యోగాలు చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. అందులో ఈ రాష్ట్రంలో పుట్టినటువంటి వారికి గవర్నమెంట్ ఉద్యోగ అవకాశాలు చాలా సునాయాసంగా వస్తాయి. అందులోనూ కూడా కష్టపడే ఉద్యోగాలు కాకుండా కాస్త ఫ్యాన్ కింద, ఏసీల కింద కూర్చున్నటువంటి ఉద్యోగాల అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వీళ్ళకి కంప్యూటర్ పరమైనటువంటి ఉద్యోగాలు కానీ, ప్రైవేట్ ఉద్యోగాలు చేసేవాళ్ళు, సాఫ్ట్వేర్ ఉద్యోగాలు కానీ, ఏదైనా సరే భోగపరమైనటువంటి ఉద్యోగాల అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వీళ్ళకి అంటే శారీరక శ్రమ తక్కువ ఉంటుంది, బ్రెయిన్కి పని ఎక్కువగా ఉంటుంది. అలాంటి ఉద్యోగాలు ఎక్కువగా వస్తుంటాయి. వీళ్ళకి ఏదైనా కూడా భాషలు మాట్లాడగలుగుతారు, సామర్థ్యం వీళ్ళకు ఉంటుంది. వేరే దేశాలు కానీ, వేరే ప్రాంతాలకు కానీ వెళ్ళినా కూడా వీళ్ళు వాక్చాతుర్యం వల్ల కానీ, వీళ్ళ మాట తీరు వల్ల కానీ ఎదురు వాళ్ళను చాలా బ్రహ్మాండంగా ఆకర్షించుకోగలుగుతారు. కాకపోతే వీళ్ళకి బాల్యంలో విపరీతమైన కష్టం ఉంటుంది. కష్టవంతమైన జీవితాన్ని అనుభవిస్తారు. చాలా కష్టపడి పైకి వస్తారు. ఒకవేళ తల్లిదండ్రులు ఆస్తులు ఇచ్చినా కూడా వీళ్ళ సొంత కాళ్ళ మీద వీరు నిలబడాలి అనుకుంటూ ఉంటారు. అలాగే ఏదైనా సరే సులువుగా వీళ్ళకు రాదు. అది కష్టం మీద వస్తూ ఉంటుంది. ఒక పని ప్రయత్నం చేయవలసిన ఉంటుంది. ఒక రకంగా ఏమిటంటే కనుక బాల్యంలో చదువుకునే చాలా కష్టపడే వీళ్ళు చదువుకొని పైకి వస్తారే తప్ప సునాయాసంగా లక్కీలో పైకి వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. గొప్పతనం ఏమిటంటే ధైర్యవంతులు. ఎంత కష్టం వచ్చినా సరే ధైర్యంతో ఎదుర్కొంటారు. తద్వారా ఏమిటంటే కనుక కష్టాలు వీళ్ళ చూసి పారిపోతాయని చెప్పవచ్చు. కాకపోతే కనుక ఒక్కసారి సమస్య క్లియర్ అయిందంటే కనుక కొత్త సమస్య ప్రారంభం అవుతూ ఉంటుంది. అమ్మయ్య ఈ పని అయిపోయింది అనుకుంటే మళ్ళీ ఇంకో కొత్త సమస్య వస్తూ ఉంటుంది. తద్వారా కనుక ఈ సమస్యల వలయంలో వీళ్ళు చిక్కుకొని ఇబ్బంది పడినా కూడా వీళ్ళ ధైర్యమే, వీళ్ళ సాహోపేదమై లక్షణాలు వీళ్ళని ముందుకు స్థాయిలో తీసుకెళ్తాయి. అంటే మిగతా వాళ్ళగా వదలరు వీళ్ళు సమస్యలు అని వదిలేరు. పట్టుకునేదా ఇది అంతే, ఏది కూడా చెయ్యాలి వీళ్ళకు. తద్వారా మొట్టమొదటి కొంచెం నిరుత్సాహం ఉన్నా కూడా మళ్ళీ ధైర్యం తెచ్చుకొని ఆ పనిని ఎలాగైనా పూర్తి చేస్తారు. వీళ్ళలో ఉండే గొప్పతనం అది. ముఖ్యంగా వీళ్ళలో ధనం బాగా సంపాదించాలని తపన ఉన్నవాళ్ళు ఎక్కువగా ఉంటారు. డబ్బు కోసం బాగా ప్రాకులాడతారు. సంపాదన కోసం అనేక రకాల మార్గాలు వెతుక్కుంటారు. డబ్బు ఏ రకంగా పుడుతుందా అనేటువంటి ఆలోచనలు ఎక్కువగా చేస్తారు. డబ్బును సృష్టించడానికి, సంపదను సృష్టించడానికి వీళ్ళు తెలివితేటలు చాలా బ్రహ్మాండంగా ఉపయోగపడుతూ ఉంటాయి. తద్వారా ఏమిటంటే అనేక రకాల ఆలోచనలు వచ్చేస్తూ ఉంటాయి. కనుక నిజంగా సంపాదించాలి అనుకుంటే కనుక ఎవ్వరూ ఆపలేరు, అంత బాగా సంపాదించగలరు. కానీ వీళ్ళలో ఉండేటువంటి ఒక చెడు లక్షణం ఏమిటంటే కనుక ఒక కాన్ఫిడెన్స్. ఆ సంపాదిద్దాంలే, మన దగ్గర బోల్డ్ తెలివితేటలు ఉన్నాయి, బోల్డ్ ఐడియాలు ఉన్నాయి, చేద్దాంలే, తర్వాత చూద్దాంలే, అవసరమైతే చేద్దాంలే అనుకుంటూ ఉంటారు. ఇలా చేద్దాంలే అనుకునేదే వీళ్ళ జీవితంలో వీళ్ళ నాశనం అయిపోవడానికి లేదా ధనం సంపాదించకుండా ఉండడానికి కారణమవుతుంది. కానీ అలా కాకుండా ఆ బద్ధకం లేకుండా ఈరోజు ఇప్పుడే మనం ప్రారంభం చేద్దామనే ప్రారంభము పనైనా సరే వీళ్ళు చాలా తొందరగా ఐశ్వర్యవంతులు అవుతారు. గొప్పతనము అది. ఎందుకంటే వీళ్ళకి డబ్బు సంపాదించడం చాలా బాగా తెలుసు, వృద్ధి చేయడం కూడా చాలా బాగా తెలుసు. కాకపోతే దాంట్లోనే కొన్ని రకాల ఆటంకాలు ఉంటుంటాయి వీళ్ళకి. అలాగే కుటుంబాన్ని సంపాదించినటువంటి విషయంలో చాలా విపరీతంగా ప్రేమ అభియానాలు బాగా ఉంటాయి. వీళ్ళకి కుటుంబం యొక్క సపోర్ట్ విపరీతంగా ఉంటుంది. వీళ్ళకి సపోర్ట్ కన్నా వీళ్ళ కుటుంబానికి ఎక్కువ సపోర్ట్ చేస్తూ ఉంటారు కనుక తద్వారా ఏమంటారంటే కుటుంబంలో వీళ్ళ వల్ల యోగ్యత
బాగా ఉంటుంది. అందులోనూ ముఖ్యంగా వీళ్ళకు పెత్తనం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా కుటుంబంలో పెద్దవారుగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. వీళ్ళకి చాలా ఎక్కువగా అలాగే తండ్రికి మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించడం కోసం ప్రయత్నం చేస్తారు వీళ్ళు అని చెప్పవచ్చు. తండ్రికి చెడ్డ పేరు రాకూడదు, నా తండ్రికి కీర్తి రావాలి, గౌరవము రావాలి అనేటువంటి ఆలోచనలు బాగా ఉంటాయి తప్ప తండ్రి పేరు పాడు చేసే పనులు ఎప్పుడు చేయరు. ముఖ్యంగా తండ్రికి, కుటుంబానికి, వంశానికి బాగా ఎక్కువగా వాల్యూను ఇస్తారు. అలాగే మర్యాదకి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు, గౌరవానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు. అంటే ఎవరైనా ఒరే అన్నాడంటే చాలు వీడు బాధపడిపోతూ ఉంటారు. నన్ను కించపరిచి మాట్లాడడం ఏంటా, అహంభావం ఎక్కువగా ఉంటుంది. అలాగే ఆత్మగౌరవం ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి. ఎవరిని మాట అనరు, ఎవరైనా మాట్లాడితే పడరు. వీళ్ళు తద్వారా ఏమంటారు అంటే కనుక కొంచెము ఆ రకమైన లక్షణాలు బాగా ఉంటాయి. కుటుంబాన్ని అందరికీ వీళ్ళు చాలా ఇష్టపడతారు. వీళ్ళు ముఖ్యంగా మీరంటే కుటుంబానికి చాలా ఇష్టము, అనేక కారణాల చేత ఇష్టపడతారు. మీరు ఒకవేళ తప్పులు చేసినా కూడా కుటుంబం మిమ్మల్ని బాగా ఇష్టపడుతూ ఉంటుంది. మీ యొక్క లక్షణము, మీ యొక్క వాక్చాతుర్యము అలాంటిది. తద్వారా ఏమిటంటే కుటుంబము మిమ్మల్ని దూరం చేసుకోలేదు. అలాగే విద్య కోసం ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు. చదువు మిమ్మల్ని ప్రాధాన్యత ఇస్తారు. చదువు మీద ఆధారపడతారు. బాగానే ఉద్యోగాలు మీద ఆధారపడతారు, లేదా చదువుతో కూడుకున్నటువంటి వ్యాపారాలు ఎక్కువగా చేస్తారు. వీళ్ళు ముఖ్యంగా గణిత శాస్త్రంలో విపరీతమైన ప్రాధాన్యత వస్తుంది. వీళ్ళు అందులోనే చార్టెడ్ అకౌంటింగ్ కానీ, సిఐలు లేదా ఇంజనీరింగ్ విద్యలు కానీ వీళ్ళకు బాగా రాణిస్తాయి. అలాగే మామూలుగా వ్యాపారాలు చేసే వాళ్ళు కూడా క్యాలిక్యులేటర్ అవసరం లేకుండా టకా చేయగలుగుతారు. చూడండి, కొంతమంది మనము షాప్కి వెళ్ళాము అనుకోండి, వారు క్యాలిక్యులేటర్లు అవసరం లేకుండా ఒక 20-30 వస్తువులు డబ్బులు కూడా అనగా చేస్తుంటారు. అలాంటి ప్రావీణ్యత వీరిలో ఉంటుంది. అలాగే వీళ్ళు కనుక వ్యాపారం చేస్తే ఎటువంటి వ్యాపారమైనా సరే బాగా బ్రహ్మాండంగా చేయగలుగుతారు. వ్యాపారంలో చాలా తొందరగా ఎదగలుగుతారు. ఇతర వ్యాపారస్తుల యొక్క స్టాటిస్టిక్ని అర్థం చేసుకొని దానికన్నా గొప్పగా వీళ్ళు వ్యాపారాలు స్కీమ్లు చేయగలుగుతారు. తద్వారా వ్యాపారాల్లో అతి తొందరగా ఎదిగే లక్షణం వీళ్ళకి బాగా ఉంటుంది. కాకపోతే వీళ్ళు చేసేటటువంటి పొరపాట్లు ఎలా ఉంటాయి అంటే కనుక వ్యాపారంలో బాగా రిస్కులు చేస్తూ ఉంటారు. వ్యాపారంలో లేదా కొన్ని రకాల కొత్త వ్యాపారాలు చేర్పులు చేసేటువంటి విషయాల్లో వీళ్ళు జీవితంలో అప్పటిదాకా ఎదిగిన వ్యాపారం మళ్ళీ పొడవుతూ ఉంటుంది. నమ్మక ద్రోహాల వల్ల వ్యాపారాలు పాడవుతూ ఉంటాయి ఎక్కువగా. వీళ్ళకి తద్వారా వ్యాపారం లాభించినా కూడా ఒకానొక సమయంలో అక్కడికి రాని పరిస్థితులు వస్తూ ఉంటాయి. తద్వారా మళ్ళీ ప్రయత్నం చేస్తారు. ఏదైనా కూడా వీళ్ళు ఓడిపోవడం అనేటువంటి వీళ్ళ జీవితంలో ఉండదు. మళ్ళీ నెగ్గుతూ ఉంటారు, మళ్ళీ ఓడిపోతారు, మళ్ళీ నెగ్గుతారు. అంటే ఎన్నిసార్లైనా సరే కింద పడి లేవడము, ప్రయత్నము చేసేటటువంటి లక్షణాలు వీళ్ళలో ఉంటాయి. పై స్థాయికి అయితే మాత్రం వీళ్ళు వెళ్ళాలి. అయితే ఇతరుల యొక్క లోపాలను చాలా సులువుగా అర్థం చేసుకొని ఎవడు మంచివాడు, ఎవడు చెడ్డవాడు, ఎవడు దుర్మార్గుడు, ఎవడు మనకి శత్రువు అర్థం చేసుకొని వాళ్ళని చాలా తొందరగా బయటపెట్టగలిగితే వీళ్ళు జీవితం బాగుంటుంది. కానీ వీళ్ళు జీవితంలో వాడు నమ్మక ద్రోహి అని తెలుసుకొని వాడితో స్నేహం చేయడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. అనేక రకాల కారణాల చేత, లవ్యం చేత, తద్వారా జీవితంలో కొన్ని రకాల ఇబ్బందులు వీళ్ళకి అస్తమానం కనబడుతూ ఉంటాయి. అయితే విషపూరితమైనటువంటి జ్ఞాపక శక్తి ఉంటుంది, విపరీతమైన జ్ఞాపక శక్తి ఉంటుంది. బాల్యంలో జరిగిన విషయాలు కూడా వీళ్ళు బాగా గుర్తుంచుకోగలుగుతారు. వీళ్ళకి డ్రాయింగ్ అన్నా, ఆర్ట్స్ అన్నా, పెయింటింగ్ అన్నా ఇలాంటివన్నీ చాలా బాగా ఇష్టపడతారు. అందునే ఫ్యాషన్ డిజైనర్ కూడా వీళ్ళకి బాగా కలిసి వస్తుంది అని. బట్టల వ్యాపారం విపరీతంగా కలిసి వస్తుంది వీళ్ళకి. బంగారం వ్యాపారం బాగా కలిసి వస్తుంది. ఫుడ్ వ్యాపారం బాగా కలిసి వస్తుంది వీళ్ళకి. అలాగే వెహికల్ ట్రాన్స్పోర్ట్స్ వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి. వీళ్ళని వాహనాలు కొనడాలు, అమ్మడాలు వంటి వస్తాయి. వీళ్ళకి గృహాలు కట్టడము, అమ్మడాలు బాగా కలిసి వస్తాయి. రియల్ ఎస్టేట్ బ్రహ్మాండంగా కలిసి వస్తుంది వీళ్ళకి. పుస్తకాల వ్యాపారం చాలా బాగా కలిసి వస్తుంది. సినిమాలు, టీవీలు బాగా కలిసి వస్తాయి. రాజకీయాలు ఇంకా విపరీతంగా ఉంటాయి వీళ్ళకి. సోదరులు మనల ద్వారా లాభము, ఆనందము బ్రహ్మాండంగా ఉంటుంది. సోదరుల యొక్క సపోర్ట్ అయితే చిన్న సోదరులతోటి వచ్చేటటువంటి కలహాల విషయాల్లో వీళ్ళు కొంచెము పట్టు విడుపులు ప్రదర్శించినట్లయితే తద్వారా భవిష్యత్తులో వీళ్ళ వల్ల ప్రయోజనాలు వాళ్ళకి ఎక్కువగా ఉంటాయి. కాబట్టి చిన్న విషయాల పట్ల విడుపులు వల్ల ఇష్టపడతారు. అయితే వీళ్ళకు ఆహారపు అంటే చాలా ఇష్టము. అందులోనూ కూడా తీపి, పులుపు, కారం, ఉప్పుతో కూడినటువంటి ఆహారాలు, మసాలా పదార్థాలు విపరీతంగా ఇష్టపడతారు. వీళ్ళకి సమయానికి భోజనం చేయాలని తపన బాగా ఉంటుంది. వీళ్ళకి శారీరక సౌష్ఠానికి, ఆరోగ్యానికి కాపాడడానికి ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు. అలాగే తినేటటువంటి ఆహారంలో ముఖ్యంగా పౌష్టిక ఆహారం తినడానికి బాగా ఎక్కువగా ప్రయత్నం చేస్తారు. అనేక రకాల విటమిన్స్, మినరల్స్ ఈ యొక్క క్యాలిక్యులేషన్ విషయంలో చాలా జాగ్రత్తలు పడతారు. వీళ్ళకి ఖరీదైన వాహనాలు అంటే చాలా ఇష్టం. అంటే లగ్జరీ వాహనాలు కానీ లేదా
రకరకాల బుల్లెట్లు కానీ, లేకపోతే కనుక పెద్ద పెద్ద కార్లు కానీ, ఎలక్ట్రిక్ కార్లు కానీ, ఇలాగ కార్లు మారుస్తుండటం, కొత్త కార్లు కొంటుండడము, కొత్త టెక్నాలజీని వాడుతూ ఉండడము, ఎలక్ట్రిక్ బైక్లు, ఎలక్ట్రిక్ కార్లు వాడుతుండడము ఆలోచనలు బాగా ఎక్కువగా ఉంటాయి. వీళ్ళకి ఏదైనా సరే కార్లు అన్న, వాహనాలు అన్న చాలా ఇష్టపడతారు. అలాగే గృహాలకు బాగా ఇష్టపడతారు. గృహాలు అస్తమానం చేస్తూ ఉంటారు. కొత్త గృహాలు నిర్మాణం చేయడానికి ఎక్కువ ప్రయత్నం చేస్తూ ఉంటారు. వీళ్ళకు ఒకటి కన్నా ఎక్కువ గృహాలు ఉండే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి. అలాగే అందమైన సుందరమైన శరీరము, సుందరమైన గృహాలు, సుందరమైన భార్య, సుందరమైన పిల్లలు అంటే అందంతో కూడినటువంటి వీళ్ళ చుట్టూ ఉంటాయి అని చెప్పవచ్చు. వీళ్ళకి వ్యవసాయ క్షేత్రాలు అన్న, వ్యవసాయం చేయడం అన్నా, లేదా కూరగాయలు పండించడం అన్నా, ఆకుకూర అలాంటివి పండించుకొని ఆర్గానిక్ని తినడం అన్న వీళ్ళకి చాలా ఎక్కువగా ఇష్టం. అని కుదిరిన పక్షంలో ఎక్కువ చాలా ఇబ్బంది పడుతుంటారు. వీళ్ళు సరే వ్యవసాయ క్షేత్రాల్లో అంటే భూములు కొనడానికి ఎక్కువ తాపత్రయం పడతారు. వీళ్ళు వ్యవసాయ క్షేత్రాల్లో తిరగడం కానీ, ఉద్యానవనాలు తిరగడం కానీ, పార్కులకు తిరగడం కానీ వీటి మీద ఎక్కువగా ఆసక్తి ఉంటుంది. వీళ్ళకి విదేశాలకు వెళ్ళడం అంటే చాలా ప్రయాణాలు చేయడం కానీ, ఎక్కువగా ప్రయాణాలు అంటే బాగా ఇష్టపడతారు. వీళ్ళు అందరితోటి కలిసి ప్రయాణం చేయడానికి, అలాగే తెలివితేటలు, బుద్ధి సామర్థ్యత బాగా ఉంటుంది. సంతాన సౌఖ్యము, మంచి సంతానం ఉంటుంది వీళ్ళకి. అలాగే వీళ్ళలో ఎక్కువ ముందర స్త్రీ సంతానం కలిగి తర్వాత పురుష సంతానం కలిగే అవకాశాలు కొంచెం ఎక్కువగా ఉంటూ ఉంటాయి. అయితే అది అమ్మాయి యొక్క జాతకాన్ని బట్టి ఉంటుంది కాబట్టి అది ఒక రకమైన విషయం. ముఖ్యంగా వీళ్ళలో ఆధ్యాత్మిక చింతన ఎక్కువగా ఉంటుంది. యజ్ఞయాగాద్రులు యొక్క చేయాలన్న తపన బాగా ఉంటుంది. దైవం అన్న, దేవుడు అన్న ఎక్కువ ప్రాధాన్యత ధరిస్తారు. అలాగే ఆలయ నిర్మాణాలు అన్న, దేవత ప్రతిష్టలు అన్న, పూజకు సంబంధించినటువంటి కార్యక్రమాలు అన్న, భక్తికి సంబంధించినటువంటి కార్యక్రమాలు అన్న చాలా స్పోర్టినిస్గా ఉంటారు. అలాగే సేవ చేయడము ఎక్కువగా ఉంటుంది. దాన గుణము బాగా ఉంటుంది. దయాగుణం బాగా ఉంటుంది. ఆదరించే మనసు బాగా ఉంటుంది. ఎవరైనా ఇబ్బంది పడుతున్నాడంటే వెనులాగా వాళ్ళకి ఏదైనా చేయాలనుకుంటాడు. కాకపోతే వీళ్ళకి ఎక్కువ చర్మ సంబంధ రోగాలు ఎక్కువ వస్తూ ఉంటాయి. సాధారణంగా వచ్చే షుగర్ కానీ, లేదా నరాల బలహీనత కానీ, అస్తమా కానీ కొంచెం టెన్షన్ పెడతాయి కానీ, లేదా కొంచెం వీక్నెస్గా అనిపిస్తూ ఉండడం కానీ, బద్ధకంగా అనిపిస్తూ ఉండడం కానీ, దీర్ఘకాలిక రోగాలు ఎక్కువగా ప్రభావం చూపించడం కానీ వీళ్ళలో బాగా ఉంటుంది. వీళ్ళకి సాధారణంగా శత్రువులు అధికంగా ఉంటారు. కాకపోతే వాళ్ళ పైకి కనబడరు. అంతర్గత శత్రువులు ఏదో రకంగా వీళ్ళని దెబ్బతీయాలని ఆలోచన చేసేటువంటి శత్రువులు ఎక్కువగా ఉంటారు వీళ్ళకి. అయితే ఎలాంటి శత్రువు అయినా సరే వీళ్ళు ఖచ్చితంగా జయించగలుగుతారు. వీళ్ళలో ఉండే టాలెంట్ అలాంటిది. అయితే శత్రువులని చేయడము వీరు బాగా నేర్పరితనాన్ని, తెలివితేటలని, టైంని ఒక టైం చూసుకొని వాడతారు. అంటే టైం వచ్చేదాకా ఎదురు చూసి టైం వచ్చాక వీళ్ళకి దెబ్బ కొడుతూ ఉంటారు. వీళ్ళకి భార్య ద్వారా విశిష్టమైన సుఖము, ఆదాయము, లబ్ధి వస్తాయి. భార్య భర్తల మధ్య చిన్న చిన్న ఎడబాట్లు, కలహాలు ఉన్నా కూడా పెద్దగా వివాహం జీవితంలో గొడవలు అయితే ఉండవు. మళ్ళీ తిరిగి కలిసిపోతూ ఉంటారు. వీళ్ళకి వైవాహిక జీవితం కొంచెం సామాన్యంగా ఉంటుందని చెప్పవచ్చు. కాకపోతే పరస్త్రీ వ్యామోహాలు, పరపురుష వ్యామోహాలు లేదా వివాహేతర సంబంధాలు, ఇలాంటి ఆలోచనలు, ఇలాంటి పరిస్థితులు ఒక సమయంలో మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టి కలత చెంది కుటుంబాలు విడదీసే పరిస్థితులను కలగజేస్తూ ఉంటాయి. వాటిని ఎవరైతే తప్పించుకోగలుగుతారో జీవితంలో వైవాహిక జీవితం చాలా అందంగా ఉంటుంది. ఏదేమైనా కొన్ని పరిస్థితుల్లో కొంత లౌల్యం, కొంతమంది వంశం అవ్వడానికి, కొంతమంది మోహించడానికి ఎక్కువగా ప్రాధాన్యతలు ఇచ్చే పరిస్థితులు ఉంటాయి. కొన్ని అందాలు చెల్లించకపోయినా గుణం లేదా కొన్ని రకాల మీరు పెట్టుకున్న నిర్ణయాలు కానీ, మీలో ఉండే పద్ధతులు కానీ మాని తద్వారా కొంచెం సరెండర్ అయ్యే పరిస్థితులు ఒక్కొక్కసారి మళ్ళీ ఆ తప్పు చేశాక ఇంకో జీవితంలో ఇలాంటి పొరపాటు చేయకూడదు ఆలోచించి మళ్ళీ వెనక్కి వస్తారు. మళ్ళీ కొన్ని యొక్క బలహీనతల వాళ్ళ చేత కొంచెం బలహీనత మళ్ళీ మిమ్మల్ని వేరే వాళ్ళని కలిసి చేస్తూ ఉంటుంది. ముఖ్యంగా వీళ్ళకి వయసులో ప్రేమ వ్యవహారాలు విపరీతంగా నడుస్తాయి. వీళ్ళకి అనేక మందితోనూ ప్రేమించుకోవడం కానీ, లేదా ప్రేమించిన వ్యక్తి కోసం జీవితాన్ని త్యాగం చేయడం కానీ, ప్రేమకు చాలా ఎక్కువగా ప్రాధాన్యత లక్షణాలు ఎక్కువగా ఉంటాయి వీళ్ళకి. ఒకసారి ఎవరైనా ప్రేమిస్తే వాళ్ళ కోసం ఏదైనా అనుకుంటూ ఉంటారు వీళ్ళు. కాకపోతే వీళ్ళకి అంత తొందరగా ఇదైతే ఉండదు. వీళ్ళకి పూర్ణ యుద్ధాలు వీళ్ళు అయితే శ్రమతో కూడుకున్నట్టు జీవితము ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి. అలాగే తండ్రి గారికి సంబంధించినటువంటి పేరు ప్రఖ్యాతలు కానీ, ఆస్తులు కానీ వీళ్ళకి బాగా కలిసి వస్తాయి. వీళ్ళకి ధర్మంగా నడుచుకోవడానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు. ధర్మ విరుద్ధమైన కార్యక్రమాలు చేయడానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వరు. వీళ్ళు చేసేటప్పుడు వృత్తి కానీ, వ్యవహారం కానీ, వ్యాపారం కానీ, ఉద్యోగం కానీ ఏదైనా సరే వీళ్ళకి చాలా కాన్సన్ట్రేషన్ తోటి అంటే ఏకాగ్రతతో చేస్తారు. తద్వారా వీళ్ళు తొందరగా పైకి వస్తారు. వీళ్ళకి సంఘం అన్న పేరు ప్రఖ్యాతలు అన్న బాగా ఇష్టం. అందుకని ఎక్కువగా సంఘం కోసం ఎక్కువ పనులు చేస్తూ ఉంటారు. ముఖ్యంగా ప్రజాసేవ చేయాలన్న తపన, ప్రకృతి అంటే ఇష్టపడడం బాగా ఎక్కువగా ఉంటుంది
వీళ్ళకి రాజకీయపరమైన ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. వీళ్ళు గనక చాలా తొందరగా ఎదుగుతారు. శత్రువులు తొందరగా అణచివేయగలుగుతారు. ప్రజల్ని తొందరగా ఆకర్షించుకోగలుగుతారు. ఎక్కువ ఓట్లు మెజారిటీతో నవ్వుతూ ఉంటారు. వీళ్ళు ప్రజలకు ఏం కావాలో ఎలా అర్థం చేసుకోవాలో తెలుసుకుంటారు. వీళ్ళలో ఉన్నటువంటి గొప్పతనం అది. రాజకీయం పడిపోతూ ఉంటారు. జాగ్రత్త పడాలి. వీళ్ళు అయితే వ్యాపారాల ద్వారా మాత్రం విపరీతంగా లాభాలు పొందగలుగుతారు. వీళ్ళు స్వంత సిద్ధంగానే వీళ్ళు మైండ్తో వ్యాపారం మీద ఎక్కువగా తిరుగుతూ ఉంటారు. ఉద్యోగం చేసే వాళ్ళు కూడా వ్యాపారాన్ని బాగా ఇష్టపడతారు. వీళ్ళు ఉద్యోగం చేస్తూ కూడా వ్యాపారం చేయగలుగుతారు. అలాంటి సమర్థత బాగా ఉంటుంది వీళ్ళకి. డబ్బు గురించి వచ్చే ఆలోచనలు విపరీతంగా ఉంటాయి. విపరీతంగా డబ్బు ఎలా సంపాదించాలి, ఎలా దాచాలి, ఎలా ఉండాలి, వీళ్ళకు జీవితంలో డబ్బుకు అందుకనే లోటు ఉండదు. వీళ్ళకు అయితే ఏదో కారణంగా డబ్బు వస్తూనే ఉంటుంది. వీళ్ళ దగ్గరికి కాకపోతే వీళ్ళు చేసే పనిలో విషయంలోనూ కొంచెం డబ్బులు పోగొట్టుకుంటూ ఉంటారు. సంపాదన బాగుంటుంది. వీళ్ళకి వస్త్రాలకు అయితే లోటు ఉండదు. అయితే ధన వ్యయము చేసేటటువంటి చోట మాత్రము కొంచెము ఆలోచించి ఖర్చు చేయడం వీళ్ళకి అవసరము. ఎక్కువగా కొనుగోలు చేయడం కానీ, అనవసరమైన పెట్టుబడులు పెట్టడం కానీ వీళ్ళ జీవితంలో చాలా ఎక్కువగా వీళ్ళకి ఆర్థికంగా ఇబ్బందులు కలుగజేస్తూ ఉంటాయి. వీళ్ళకి అయితే కొత్త పుస్తకాలు చదవడం, అలాగే కొత్త విచిత్రమైన విషయాలు తెలుసుకోవడము, కొత్త ప్రాంతాలకు వెళ్ళడము, ఎక్కువగా ఫ్రెండ్స్ తోటి కానీ తోటి వాళ్ళతో కానీ ఎక్కువగా షికార్లకు, ఎక్కువగా అనేక రకాల దేశాలు కానీ, గ్రామాలు కానీ లేదా పట్టణాలు కానీ తిరుగుతూ ఉండడము, తీర్థయాత్రలు చేయడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఇలాంటి వాటికి టూరిజంకి బాగా ఎక్కువ ప్రాధాన్యత తెస్తారు. దైవ సంబంధమైనటువంటి కార్యక్రమాలు అంటే ఎక్కువగా డబ్బులు ఖర్చు పెడతారు. మోక్ష మార్గం కోసం బాగా ఎక్కువగా ప్రయత్నం చేస్తారు అని చెప్పవచ్చు. వీళ్ళ జీవితము ఉంటుంది. అయితే ముఖ్యంగా ఈ రాశిలో ప్రత్యేకంగా కృత్తిక నక్షత్రము, అలాగే ఈ ఒక్కొక్క నక్షత్రం ఉంది కదా. ఈ నక్షత్ర ప్రభావాలు ఎలా ఉంటాయి? కృత్తిక నక్షత్రము, రోహిణి నక్షత్రము, మృగశిర నక్షత్రము వాళ్ళు కాబట్టి ఈ నక్షత్రాలు చూసుకుంటే ఏ నక్షత్రం వాళ్ళ యొక్క ప్రభావం ఎలా ఉంటుందో కనుక మనం చూసుకుంటాం. ముందుగా కృత్తిక నక్షత్రము 2, 3, 4 పాదాలు వారికి సంబంధించినటువంటి విషయాలు ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇందులో కృత్తిక నక్షత్రము 2, 3, 4 పదాల వారికి ఆహారాన్ని భోజించాలని బాగా ఉంటుంది. వీళ్ళు ఆహార ప్రియులు, భోజన ప్రియులు అని చెప్పొచ్చు. ఈ అవకాశంలో కంట్రోల్ చేసుకోవడం వల్ల వీళ్ళకి అయితే కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. కఠినంగా ఆలోచిస్తూ ఉంటారు. వీళ్ళు అంటే స్టిక్గా ఉంటారని చెప్పొచ్చు. వీళ్ళ పేరు ప్రఖ్యాతలు చాలా బాగా సంపాదిస్తారు. పేరు కోసం దేన్నైనా త్యాగం చేస్తారు. అలాంటి లక్షణాలు వీళ్ళకి తొందరగా పరిశీలపై ఎక్కువగా వశమైపోతూ ఉంటారు. వీళ్ళు బాగా అలాగే వీళ్ళ భార్య సన్నగా ఉన్నటువంటి అందమైన భార్య వస్తుంది వీళ్ళకి. ముఖ్యంగా వీళ్ళు ఎవరిని లెక్క చేయరు. అలాగే బంధువులు ఎక్కువగా ప్రాధాన్యత, బంధు ప్రీతి విపరీతంగా ఉంటుంది వీళ్ళకి. అయితే ఎక్కువ భోగభాగ్యాలు అనుభవిస్తూ ఉంటారు. సూక్ష్మ గ్రాహ్యత్వం బాగా ఉంటుంది. ఎలాంటి అప్పు చేస్తే అది పని పూర్తయ్యేదాకా వీళ్ళు నిద్రపోరు. ఎదుటి వారిని కించపరిచే స్వభావం వల్ల మాత్రం వీళ్ళు ఎక్కువగా పాడైపోతూ ఉంటారు. తద్వారా అంటే అవతలి వాళ్ళని అవహేళన చేయడము, వ్యక్తపరచడము ఉంటాయి. అలాంటి లక్షణాలు వీళ్ళు కొంచెం ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉంటారు. పట్టుదల విపరీతంగా ఉంటుంది. తద్వారా అనుకున్నది ఏదైనా సాధిస్తారు. వీళ్ళకి సాధారణంగా జీవితంలో కెంపు ధరించడం వల్ల చాలా తొందరగా వీళ్ళ జీవితంలో మార్పులు కనబడుతూ ఉంటాయి. వీళ్ళకి కలిసి వచ్చేటువంటి వారాలు బుధవారము, శుక్రవారము, శనివారము వీళ్ళకి చాలా బాగా కలిసి వస్తుంది. ఏ పని ప్రారంభం చేసినా ఈ రోజుల్లో చేసుకోవచ్చు. వీళ్ళకి కలిసి వచ్చేటువంటి నెంబర్లు గనుక 3, 4, 5 ఈ నెంబర్లు అయితే వీటికి లక్కీ నెంబర్లు అని చెప్పవచ్చు. వీళ్ళకి అయితే కొన్ని పనికి రాని నక్షత్రాలు ఉంటాయి. వీళ్ళకి ఏమిటంటే కనుక ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి ఈ నక్షత్రాలు పనికి రావు. కాబట్టి ఈ నక్షత్రాలతోటి ఫ్రెండ్షిప్, లావాదేవీలు జరపడం కానీ, డబ్బులు ఇచ్చి పుచ్చుకోవడాలు కానీ ఇలాంటివి ఏమి చేయడం మంచిది కాదు. అలాగే ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి నక్షత్రాల సమయంలో శుభకార్యాలు, ప్రయాణాలకి కానీ వెళ్లకుండా ఉండడం మంచిది. ఈ రకంగా చేసుకుంటే బాగుంటుంది. ఇక రోహిణి నక్షత్రానికి సంబంధించినటువంటి వారి ప్రత్యేకమైన ఫలితాలు. వీళ్ళు కొంచెం ముఖ్యంగా నెమ్మదస్తులు అని చెప్పొచ్చు. దేనికి కంగారు పడరు. చాలా జాగ్రత్తగా ఆలోచించి నిదానంగా నిర్ణయం తీసుకుంటారు. నిర్ణయం తీసుకున్నాక అనుకుంటే చాలా తొందరగా చేస్తారు. ప్రియభాషి అంటే చాలా అందంగా మాట్లాడతారు. వీళ్ళు అంటే అవతల వాళ్ళని తిట్టడం కూడా కమ్మగా ఉంటుందన్నమాట. వాడికి తిట్టినట్టు తెలియదు అది, కానీ అవతలి వాళ్ళు చాలా చాలా అందంగా మాట్లాడి మెప్పించుతారు. నిశ్చలమైన హృదయం కలవారు. అంటే గనుక ఏదో తొందరపాటుతనం కానీ కంగారు కానీ ఉండదు. ప్రశాంతంగా ఆలోచిస్తారు. మంచి హృదయం, ఎవరినైనా క్షమించగలుగుతారు. అయితే
చిత్రలేఖన లాంటి వాటి అందు ప్రావీణ్యం ఎక్కువగా ఉంటుంది. వీళ్ళకి డ్రాయింగ్ వేస్తారు వీళ్ళు అని చెప్పవచ్చు. ఇలా రైటింగ్ కూడా చాలా బాగుంటుంది. స్థిర జీవనం ఎక్కడైనా సరే ఒక చోట స్థిరంగా జీవించాలనుకుంటూ ఉంటారు. స్టాండర్డ్గా అంటే బాగా ఇష్టం లేదా ఒక రకమైనటువంటి నిర్ణయాల విషయంలో చాలా జాగ్రత్తగా ఆచితూచి తీసుకుంటారు. వీళ్ళు చాలా స్థిరమైన నిర్ణయాలు తీసుకుంటారు. మంచి వ్యవహారాలు చేసినా ఏం చేసినా కూడా స్వతంత్ర జీవితం ఎక్కువగా అంటే స్వేచ్ఛగా తిరగాలి. నేను ఎవరి యొక్క జీవితంలో కబుదల ఉండకపోకుండా ఉండాలి. పని చేయడానికి ఇష్టపడతారు. వీళ్ళే 10 మందికి ఉద్యోగాలు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తారు. అలాంటి లక్షణాలు ఉంటాయి. అయితే వీళ్ళకి కోపం అధికంగా ఉంటుంది, కానీ కోపాన్ని కంట్రోల్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. వీళ్ళు సుఖవంతమైన జీవితం అనేది అనుభవిస్తారు. వీళ్ళకి స్థిరమైన ఆస్తులు అంటే స్థిరాస్తులు బాగా ఉంటాయి, ఇష్టపడతారు. స్థిరాస్తులు కొనడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. వీళ్ళకి లాభం చాలా బాగా ఉంటుంది. అయితే వీళ్ళకి కలిసి వచ్చేటటువంటి ఏమంటారు కనుక ముత్యం పెట్టుకుంటే వీళ్ళకి కలిసి వస్తుంది. కలిసి వచ్చే వారాలు బుధవారము వీళ్ళకి బాగా కలిసి వస్తుంది. వీళ్ళకి కలిసి వచ్చేటువంటి నెంబర్లు 1, 2, 3, 4 ఈ తేదీలో వీళ్ళకి బాగా కలిసి వస్తాయి. ఈ నెంబర్లు వీళ్ళకి చాలా బాగా కలిసి వస్తాయి. ముఖ్యంగా వీళ్ళకి పనికి రాని నక్షత్రాలు ఏమిటి అంటే కనుక అశ్విని, ముఖమూల నక్షత్రాలు, నైద్ర నక్షత్రాలు అవుతాయి. కాబట్టి ఈ నక్షత్రం వారితోటి వ్యాపారాలు చేయడము, లావాదేవీలు జరపడం కానీ డబ్బులు ఇచ్చి పుచ్చుకోవడాలు కానీ మంచిది కాదు. ఈ నక్షత్రాల్లో ప్రయాణాలు చేయడం కూడా మంచిది కాదు. ఈ రకంగా వ్యవహారం చేసినట్లయితే వీళ్ళకి బాగుంటుంది. ఇక మృగశిర నక్షత్రం 1, 2 పాదాల వారికి సంబంధించినటువంటి ప్రత్యేక విషయాలు. వీళ్ళ కొంచెం చంచల స్వభావం. దేని మీద ఒక నిర్ణయం మీద నిలబడరు. ఒక పని చేస్తుంటే ఇంకో పని మీద ఆలోచిస్తూ ఉంటారు. ఈ రకమైన ఆలోచనలు ఉంటూ ఉంటాయి. వీళ్ళకి ఎక్కువ తొందరపాటుతనము, కొంచెం భయము, ఎక్కువ భవిష్యత్తు మీద తొందరపాటు ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. నేర్పరితనం బాగా ఉంటుంది. అంటే ఎక్కడ ఎలా మాట్లాడాలో, ఎలా మాట్లాడి నెగ్గాలో బాగా తెలుస్తుంది. ప్రతి విషయంలోనూ ఉత్సాహం, చైతన్యము, కార్యసాధన, అనుకున్న పని పూర్తి చేయడము, అందరితోనూ సంతోషంగా కాలం కలపడము ఇలాంటివి బాగా ఉంటాయి. వీళ్ళకి ముఖ్యంగా ఈ నక్షత్రంలో పుట్టినటువంటి వారు కొంచెము శారీరకంగా ఈ యొక్క లావు ఎక్కువగా ఉంటారన్నమాట అని చెప్పొచ్చు. అంటే కొంచెము ఉబ్బకాయ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. వీళ్ళకి అవకాశాలు ఎక్కువనే ఉంటూ ఉంటాయి. వీళ్ళకి కొంచెం ఎంత ప్రయత్నించో కొంచెము శారీరక పరంగా నాజుగ్గా ఉండడానికి ఎంత ప్రయత్నం చేసినా ఎక్కువగా వీళ్ళు లావుగానే ఉంటారు. వీళ్ళకి స్నేహితులు అధికంగా ఉంటారు. అందరితోనూ ఫ్రెండ్షిప్ బాగా చేస్తూ ఉంటారు. కోపం కూడా విపరీతంగా ఉంటుంది, కానీ తండ్రికి చాలా ఇష్టపడుతూ ఉంటారు. వీళ్ళకి తండ్రి అంటే చాలా ఇష్టము. తండ్రికి కొడుకుల మధ్య అవినాభావ సంబంధం ఎక్కువగా ఉంటాయి వీళ్ళలో. అయితే కొంచెము విద్యాపరమైనటువంటి విషయాల్లో కానీ చదువు పట్ల కానీ అధికంగా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. అంటే చదువు ద్వారా ఎదగాలనుకుంటారు వీళ్ళు. ఎక్కువగా వీళ్ళ అన్య ప్రదేశంలో జీవనం అంటే కనుక పుట్టిన ప్రదేశంలో కాకుండా ఏదో వేరే చోట వెళ్ళి ఉద్యోగాలు చేయడాలు, వేరే రాష్ట్రాలు వెళ్ళి ఉద్యోగాలు చేయడాలు, వ్యాపారాలు చేయడాలు ఇలాంటి లక్షణాలు ఎక్కువగా ఉంటాయంటమాట వీళ్ళకి. వీళ్ళు పగడం ధరిస్తే కనుక వీళ్ళకి చాలా బాగా కలిసి వస్తుంది. వీళ్ళకి పగడం ధరిస్తే వెండిలో పగడం ధరిస్తే వీళ్ళకి కలిసి వస్తుంది. కలిసి వచ్చే వారాలు సోమవారం, గురువారం, శనివారం వీళ్ళకి చాలా బాగా కలిసి వస్తాయి. వారంలో ఏ పని ప్రారంభం చేసినా అప్పుడే చేయండి. ఇంకా కలిసి వచ్చే నెంబర్లు 2, 3, 4, 7 ఈ నెంబర్లు వీళ్ళకి చాలా బాగా కలిసి వస్తాయి. అలాగే వీళ్ళకి పనికిరాని నక్షత్రాలు ఏమిటి అంటే కనుక భరిణి, పుష్పం, పూర్వాషాఢ ఈ నక్షత్రాలు వీళ్ళకి వేద నక్షత్రాలు అవుతాయి. కాబట్టి ఈ నక్షత్రాల్లో కూడుకున్నటువంటి వారితోటి లావాదేవీలు జరపడం కానీ, డబ్బులు ఇచ్చి పుచ్చుకోవడాలు కానీ, వ్యాపారాలు చేయడం కానీ అస్సలు చేయవద్దు. చేయడం అస్సలు మంచిది కాదు. అలాగే ఈ నక్షత్రాల్లో ఎలాంటి శుభకార్యాలు కూడా చేయవు అని అలాగే ఈ రకంగా ఉంటుంది అండి. సరే, ఇప్పుడు కృతిక నక్షత్రానికి సంబంధించి 2, 3, 4 పాదాల వారికి సంబంధించినటువంటి విషయాలు తెలుసుకుందాం. కృతిక నక్షత్రము మీరు కనుక కృతిక నక్షత్రం 2, 3, 4 పాదాలు అయితే కనుక ఈ రాశి వృషభ రాశి అవుతుంది. మీ రాశాధిపతి శుక్రుడు అవుతాడు. మీకు పెట్టవలసినటువంటి పేరు ఈ, ఊ, ఏ అక్షరాలతో మీకు పేరు పెట్టాలి. మీ పేరులో ఉండాలి అక్షరం. అయితే మీ యొక్క గుణం ఏమిటంటారు అంటే కనుక రాక్షస గుణం అవుతుంది. కృతిక నక్షత్రం వాళ్ళ యొక్క జంతువు ఏమంటారు అంటే మేక. మీ జంతువు మీ నాడి ఏమిటి అంటే కనుక వారికి అంత్యనాడి నక్షత్ర పాదం ఏమిటి అంటే కనుక స్వర్ణపాదం. ముఖ్యంగా కృతిక నక్షత్రం వాళ్ళు పూజించవలసినటువంటి గ్రహము రవి గ్రహము ఎక్కువగా ఆరాధన చేయాలి. ముఖ్యంగా మీరు పూజించుకోవాల్సినటువంటి దైవము శివుడిని ఎక్కువగా ఆరాధన చేయడము, గాయత్రి అమ్మవారిని ఎక్కువగా ఆరాధన చేయడము చాలా మంచిది. వీళ్ళు ముఖ్యంగా ఆచరించవలసినటువంటి ఆచారాలు ఏమిటి అంటే
సూర్య నమస్కారాలు ఎక్కువగా ఆచరించడము, ఆదివారం నాడు ఉపవాసం చేయడము వీళ్ళకి బాగా కలిసి వస్తుంది అని. అలాగే వీళ్ళకి అదృష్ట సంఖ్య 1, వీళ్ళకి అదృష్ట సంఖ్య ముఖ్యంగా వీళ్ళు ఎక్కువగా రోజు బొట్టు పెట్టుకోవడము, అందులోనూ సింధూరాన్ని, ఎరుపు కుంకుమను రెండిటిని కూడా బొట్టు పెట్టుకోవడము, వీళ్ళు ఏ పనికి వెళ్ళినా విజయం వస్తూ ఉంటుంది. వీళ్ళు పారాయణ ఏమంటారు అంటే కనుక రవిగ్రహ స్తోత్రము పారాయణ, ఆదిత్య హృదయ స్తోత్రము మంచిది. వీళ్ళు ధరించాల్సినటువంటి రుద్రాక్ష ద్వాదశ ముఖి కానీ ఏకముఖి కానీ రుద్రాక్ష ధరిస్తే వీళ్ళకి చాలా బాగా కలిసి వస్తుంది. వీళ్ళు పెట్టుకోవాల్సినటువంటి రాయి అంటే రత్నము ఏమిటంటే కనుక తెంపును ధరించాలి. అలాగే ఏ వేలకు ధరించాలి అంటే కనుక ఉంగరం వేలకు ధరించాలి. పూజించాల్సినటువంటి వృక్షము ఏమిటి అంటే కనుక వీళ్ళు తెల్ల జిల్లేడు వృక్షాన్ని పూజిస్తే చాలా మంచిది అని. వీళ్ళు ముఖ్యంగా ఏ పండుగను జీవితంలో ఎక్కువగా ఆరాధన చేయాలంటే కనుక రథసప్తమి చాలా విశేషంగా చేసుకోవాలి, శ్రీరామనవమి చాలా విశేషంగా చేసుకోవాలి. వీళ్ళు ఎక్కువగా చదవలసినటువంటి పురాణము ఏమిటంటే కనుక వీళ్ళకి బాగా కలిసి వస్తుంది అని. అలాగే వీళ్ళు ఏ మంత్రాన్ని కనుక పారాయణ చేస్తే మంచిది అంటే కనుక ఓం భాస్కరాయ నమః అనే మంత్రాన్ని ప్రతిరోజు స్మరణ చేసుకుంటూ ఉంటే చాలా మంచిది. వీళ్ళకి కలిసి వచ్చేటువంటి రంగు ఎరుపు రంగు, గులాబీ రంగు, తెలుపు రంగు వీళ్ళకి బాగా కలిసి వస్తాయి. అలాంటి కార్లు కానీ, అలాంటి బిల్డింగులు రంగులు వేయించుకోవడం కానీ, అలాంటివి ఎక్కువగా బట్టలు తీసుకోవడం ప్రాధాన్యత ఇవ్వండి. వీరికి సరిపోయేటువంటి సింహ ద్వారం ఏమిటి అంటే కనుక మీకు తూర్పు, పశ్చిమ, దక్షిణ ఈ 3 మీకు బాగా కలిసి వస్తాయి. మీరు చేయవలసినటువంటి దానము గోధుమలు కానీ, బెల్లం కానీ దానం చేస్తే చాలా మంచిది. మీరు ప్రయాణం చేయకూడని నక్షత్రాలు ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి ఈ నక్షత్రాల్లో ప్రయాణం చేయడం మంచిది కాదు. ప్రతిరోజు చదవలసినటువంటి గాయత్రి మంత్రము ఒకటి ఉంది. ఏమిటంటే కనుక ఓం తత్పుమాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోపదాం అనేటువంటి రుద్రామంత్రాన్ని ప్రతిరోజు మీరు జపం చేయడం వల్ల మీ జీవితంలో గొప్ప స్థాయికి వెళ్తారు, బాగా కలిసి వస్తుంది. ఇంకా కృతిక నక్షత్రం 2, 3, 4 పాదాల వారు కనుక ఆచరించాల్సిన నియమాలు ఏమిటి అంటే కనుక ప్రతిరోజు కూడా సింధూరాన్ని బొట్టు పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి, మీకు చాలా బాగా కలిసి వస్తుంది కూడా. శ్రీ సూర్యనారాయణ స్వామి వారి యొక్క ఆలయాన్ని దర్శనం చేయడము, ప్రత్యేక దేవుడు సూర్య నమస్కారాలు చేయడము కానీ చాలా మంచిది. స్నానం చేసిన తర్వాత అలాగే శ్రీరామనవమి, రథసప్తమి ఈ 2 పండుగలని భక్తి శ్రద్ధలతో ఆచరించడం మంచిది. ఎక్కువగా రవిని పూజ చేయడము, ఎరుపు రంగు వస్త్రాలు ధరించడము, ఎరుపు రంగు వస్త్రాలతో కూడుకున్నటువంటి ఒత్తులతోటి దీపారాధన చేయడము కలిసి వస్తుంది. అలాగే గోధుమ రవ్వ బెల్లంతో చేసినటువంటి వంటకాలను సూర్యునికి ప్రతి ఆదివారం నైవేద్యం పెట్టడం వల్ల మీ జీవితంలో తొందరగా జీవిత మార్పు వస్తుంది. నిత్యము సూర్య నమస్కారాలు చేయడము చాలా మంచిది. అలాగే వేద బ్రాహ్మణులకి దానం చేయడం కానీ, లేదా వారికి అన్నం పెట్టడం కానీ, బ్రాహ్మణులకి తెల్ల వస్త్రాలు, తెల్ల పంచ అలాంటివి దానం చేయడము వల్ల మీ హరివంశ పురాణాన్ని కానీ, విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని కానీ పారాయణం చేయడము, ఆదిత్య హృదయాన్ని పారాయణ చేయడము చేసినట్లయితే మీ జీవితం చాలా బాగుంటుంది. ముఖ్యంగా దేవాలయంలో ఆవు నెయ్యితో దీపారాయణ చేయడము మీ జీవితంలో చాలా తొందరగా ఎదుగుతారు. మీ సొంత ఖర్చుతోటి ఎక్కడైనా ఒక బావి తవ్వించడం కానీ, పొలాలు ఏర్పాటు చేయడము, వేసవికాలం సమయంలో చలివేంద్రాలు ఏర్పాటు చేయడం కానీ ఇలాంటివి చేసినట్లయితే చాలా బాగా కలిసి వస్తుంది. తల్లిదండ్రులను, గురువులను పూజించడం వల్ల మీకు చక్కని ఆశిస్తూ వస్తాయి. అలాగే ఎవరైనా ఏదైనా ఉచితంగా ఏ పుస్తకం ఇచ్చినా, ఏదైనా వస్తువు ఇచ్చినా, ఒక వాహనం ఇచ్చినా ఎట్టి పరిస్థితుల్లో తీసుకోకండి, అది మీకు కలిసి రాదు. అలాగే నల్లని నీలి రంగుతో కూడినటువంటి వస్తువులు కానీ, దుస్తులు కానీ మారడము మంచిది కాదు. మీరు అందులో కార్లు ఏమన్నా ఉన్న బ్లాక్ కలరు, అలాగే బట్టలు కూడా ఎక్కువగా బ్లాక్ రంగు కానీ, నీలి రంగు కానీ వేసుకోవద్దు. తలపైన ఎరుపు రంగు తలపాగా ధరించి ఏదైనా శుభకార్యాలు పాల్గొనడం మంచిది. మీరు అలాగే చపాతీలను కానీ, గోధుమలతో చేసినటువంటి పిండి వంటలను కానీ ఎవరికైనా లేని వారికి దానం చేస్తే, అంటే చపాతీలు పట్టుకెళ్ళి పంచిపెట్టడము, పులకాలు పంచిపెట్టడము మంచిది. గ్రహదోషాలు పోతాయి, మీకు తొందరగా ఎదుగుతారు. మీరు అలాగే తులసి మాల మెడలో వేసుకోవడం కానీ, రాగి ఉంగరాన్ని ఎప్పుడు కూడా ధరించడం కానీ, రాగి కడియంను ధరించడం కానీ చేయడం మంచిది. మీరు ప్రతినిత్యము ఉదయాన్నే రాగి పాత్రలో నీళ్లు తాగితే కనుక రాత్రి రాగి పాత్రలో నీళ్లు పోసుకొని పొద్దున్నే అవి తాగితే మీకు ఆరోగ్యపరమైనటువంటి ఎటువంటి రోగాలు రావు. ఏ పని ప్రారంభం చేసినా ఆదివారం రోజు ప్రారంభం చేసి మీకు ఆ పని విజయం అవుతుంది. ఎర్రని వస్తువులతో కూడినటువంటి పంచవాలను ఎవరికైనా దానం చేసినా కూడా మీకు మంచిది. అయ్యప్ప స్వామి మాల వేసుకొని మీకు చాలా బాగా కలిసి వస్తుంది. అలాగే మీకు పుట్టిన రోజున అన్నదానం చేయండి.
అన్నదానం చేయడం కోసం మీకు చాలా మంచిది. ఎరుపు రంగుతో కూడినటువంటి పుష్పాలతో పూజ చేయడం వల్ల మీకు చాలా బాగుంటుంది. మేనమామలను కానీ ఆడపడుచులను కానీ గౌరవించడము, సత్కరించడం వల్ల మీ జీవితంలో మార్పు వస్తుంది. ఆదివారం రోజున శివుడికి అభిషేకం చేసుకోవడం వల్ల కూడా బాగుంటుంది. గోధుమలు లేదా ఎర్ర పుష్పాలతోటి కూడుకున్న గోధుమ రంగు పుష్పాలు కానీ ఎరుపు రంగు పుష్పాలతోటి కానీ స్వామివారిని అర్చన చేయడం వల్ల, భగవంతుడు అర్చన చేయడం వల్ల మీకు బాగా కలిసి వస్తుంది. ప్రతిరోజు సూర్య నమస్కారాలు కూడా మీ జీవితాన్ని మంచి మార్పులు తీసుకొస్తాయి. ఇది విషయము. ఇక రోహిణి నక్షత్రానికి సంబంధించినటువంటి 1, 2, 3, 4 పాదాల వారికి సంబంధించినటువంటి విషయాలు, రోహిణి నక్షత్రానికి సంబంధించిన విషయాలు అంటే కనుక వృషభ రాశి అవుతుంది మీ రాశి. మీకు రాశాధిపతి శుక్రుడు అవుతాడు. కాబట్టి మీకు పెట్టవలసినటువంటి పేరు ఏమిటంటే కనుక ఓ వా వి అనే అక్షరంతో పేరు పెట్టుకోవడం మంచిది. ఈ రోహిణి నక్షత్రం వారి గుణం మనుష్య గుణము. మీ నక్షత్రము జంతువు పావు. మీ నక్షత్రము నాడి అత్యనాడి. అలాగే రోహిణి నక్షత్రం వారి యొక్క పాదము స్వర్ణ పాదము. రోహిణి నక్షత్రం వారిని పూజించాలనుకున్నట్టు గ్రహము చంద్రుడు. శుక్రుని కాని పూజ చేయాలి. మీరు ఎక్కువగా ఆరాధించుకోవాల్సినటువంటి దైవం ఎవరు అంటే కనుక అమ్మవారు లేదా లక్ష్మీ అమ్మవారు ఎక్కువగా ఆరాధన చేయాలి. ముఖ్యంగా మీరు చేయాల్సినటువంటి ఆచారము అమ్మవారికి కుంకుమ పూజ ప్రతిరోజు చేసుకోవాలి. మీ అదృష్ట సంఖ్య 2. మీరు ప్రతిరోజు బొట్టు పెట్టుకోవాల్సినటువంటి ఉంటుంది. కుంకుమ చంద్రము ఈ రెండింటిని కూడా రోజు బొట్టు పెట్టుకోవాలి. మీరు చేయాల్సినటువంటి పారాయణం ఏమిటంటే కనుక లలిత సహస్రనామం పారాయణ, లక్ష్మి అష్టోత్తరము, అలాగే విష్ణు సహస్రనామము పారాయణం చేయడము మీకు చాలా మంచిది. మీరు ఎక్కువగా ధరించాల్సినటువంటి రుద్రాక్ష దిమ్ముకి మీకు బాగా కలిసి వస్తుంది. మీకు కలిసి వచ్చేటప్పుడు రాయి ముత్యము అంటే చేతికి ముత్యం రాయి పెట్టుకోవాలి. చూపుడు వేలు కనుక పెట్టుకోవాలి. ఉంగరం వేలు కానీ పెట్టుకోవాలి. వృక్షము మోదుగ చెట్టు నాటడం కూడా మంచిదే. మీరు చేయాల్సినటువంటి పండుగ వరలక్ష్మి వ్రతాన్ని దుర్గాష్టదేవి నవరాత్రులను భక్తి శ్రద్ధలతో ఆచరించడం మంచిది. మీరు చదవాల్సిన పురాణం ఏమిటంటే కనుక దేవి భాగవతాన్ని ఖచ్చితంగా చదవాలి. మీరు పఠించవలసిన మంత్రము ఓం ఐం హ్రీం శ్రీమాత్రే నమః అనే మంత్రాన్ని రోజు స్మరణ చేసుకోవడం మంచిది. మీకు కలిసి వచ్చేటటువంటి రంగు తెలుపు రంగు. ఒక కార్డులు కొన్న బట్టలు వేసుకున్న తెలుపు రంగు బాగా కలిసి వస్తాయి. మీకు సరిపడేటువంటి సింహద్వారము తూర్పు కానీ పడమర కానీ దక్షిణం కానీ మీకు బాగా కలిసి వస్తుంది. మీరు చేయాల్సినటువంటి దానము ఏమిటంటే కనుక బియ్యంతో చేసినటువంటి పిండి వంటకాలు ఏవైనా సరే దానం చేయడము. ముఖ్యంగా మీరు ప్రయాణం చేయకూడనటువంటి నక్షత్రాలు మీరు ప్రతిరోజు అశ్విని, మక, మూల ఈ నక్షత్రాలు ప్రయాణం చేయడం మీకు మంచిది కాదు. మీరు చదవలసినటువంటి గాయత్రి మంత్రం ఏమిటంటే కనుక ఓం కాంతాయనాయ విద్మహే కన్యాకుమారి ధీమహి తన్నో దుర్గ ప్రచోదయాత్ అనేటువంటి గాయత్రి మంత్రాన్ని చదివినట్లయితే మీ జీవితంలో చాలా బ్రహ్మాండమైన మార్పు కనబడుతూ ఉంటుంది. అయితే ముఖ్యంగా ఈ రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు ఆచరించాల్సిన నియమాలు ఏమిటి అంటే రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు ఆచరించాల్సిన నియమాలు అన్నట్లయితే కనుక ప్రతిరోజు కూడా విభూతిని బొట్టు పెట్టుకోవడము. మీరు చాలా బాగా ప్రతిరోజు కూడా మర్రి వృక్షానికి నీళ్లు పోయడానికి ప్రయత్నం చేయండి. పేదవారికి లేదా బాగా లేని వాళ్ళకి పాలను కానీ లేదా ఆహార పదార్థాలను కానీ దానం ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. ప్రతిరోజు కూడా పార్వతీ అమ్మవారికి కానీ దుర్గా అమ్మవారికి కానీ ఆరాధన చేయడము, దర్శనం చేసుకోవడము మీకు చాలా మంచిది. ఏదైనా నదిని దాటేటప్పుడు ఆ నదిలో ఒక రాగి నాణాన్ని వేయడానికి ప్రయత్నం చేయండి. మనము ఏదో టెన్షన్లో వెళ్తూ ఉంటాము కానీ లేదా అయోమయంలో బ్రిడ్జికి కనబడినప్పుడు కానీ ఒక నాణెం వేయడానికి ప్రయత్నం చేయండి. పక్షులకి నవధాన్యాలు ఆహారంగా వేయడం చాలా మంచిది మీకు. లేదా వేసవి కాలంలో నీళ్లు పెట్టడము కూడా ప్రయత్నం చేయండి. ప్రతిరోజు కూడా తల్లికి నమస్కారం చేయండి. ఆశీర్వాదాలు పొందడము మీకు చాలా మంచిది. ఏదైనా బాగా ఇబ్బంది కలిగినప్పుడు వరుసగా 7 శుక్రవారాలు అమ్మవారి ఆలయానికి వెళ్ళి పులిహోర నైవేద్యం పెట్టి అక్కడ ఉన్నటువంటి భక్తులందరికీ పంచిపెట్టేయండి. తద్వారా మీకు ఏదైనా ఇబ్బందులు ఉంటే పోతాయి. ముఖ్యంగా పేదవారి ఇంట ఉన్నటువంటి అమ్మాయికి మీరు వివాహం చేయడానికి ప్రయత్నం చేయండి. అంటే కన్యాదానం చేస్తూ ఉంటారు చూసారా, అలాంటి వారికి ప్రయత్నం చేయండి. మీ జీవితంలో చాలా బాగా ఉపయోగపడుతుంది మీకు. అలాగే కలువ పువ్వులు కానీ తామర పువ్వులు కానీ పెంచడము, దాన్ని పట్టుకెళ్ళి ప్రతి శుక్రవారం కూడా అమ్మవారి ఆలయంలో వచ్చి పూజ చేయించడము ఇది మీకు బాగా కలిసి వస్తుంది. నిత్య కనకదార స్తోత్రాన్ని పారాయణం చేస్తూ మీకు చాలా మంచిది అని ప్రతిరోజు కూడా లక్ష్మీదేవిని అష్టోత్తర శతనామ తోటి పూజ చేయడం వల్ల లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. ప్రతి మాస శివరాత్రి రోజు కూడా శివునికి రుద్రాభిషేకం చేయించుకోవడం చాలా మంచిది. మీకు వీలైనప్పుడు రావి చెట్టుకు నీళ్లు పోస్తూ ఉండడానికి కానీ రావి చెట్టు పెంచడానికి కానీ మీ ఊరు చివర రావి చెట్టు వేయడానికి కానీ ప్రయత్నం చేయండి. మీ జీవితంలో కనీసం 100 లేదా 1000 అయినా సరే రావి చెట్లు పెంచడానికి ప్రయత్నం చేయండి, మీకు చాలా మంచిది. అలాగే పాలతో వడినటువంటి పదార్థాలు లేదా పాయసాలు కానీ లేదా పాలకోవలు కానీ
ఇవి పిల్లలకి పంచిపెట్టండి. వారికి గృహంలో నిత్య తెల్లని ఆవును పూజ చేయడం కానీ, తెలుపుతో కూడినటువంటి వాటిని ఎక్కువగా పూజ చేయడం కానీ ప్రయత్నం చేయండి. ఆవును పూజ చేస్తే మీకు చాలా మంచిది. మీరు ఏ పని చేసినా చంద్రహోరంలో చేయడానికి ప్రయత్నం చేయండి. అమ్మవారికి రోజు కుంకుమ పూజ చేయించుకోవడానికి ప్రయత్నం చేయండి. శ్రీ స్తూక్తి చేయడానికి ఎక్కువగా ప్రయత్నం చేయండి. మీకు దానివల్ల ధనలాభం విపరీతంగా పెరుగుతుంది. తెల్లని రంగు గల వస్త్రాన్ని ఎప్పుడు మీరు దగ్గరగా ఉంచుకోవడం కానీ, లేదా జేబులో పెట్టుకోవడం కానీ, జేబు వల్ల కింద ఉంచుకోవడం కానీ చేయండి. వైట్ డ్రెస్ చేసుకోవడానికి ఎక్కువ ప్రయత్నం చేస్తూ ఉండండి. బాగా కలిసి వస్తుంది. ముఖ్యంగా మీ జీవితంలో శ్రీశైల బ్రహ్మరాంబిక దర్శనం చేసుకోవడం వల్ల మీ జీవితం మార్పులు చేకూరుస్తూ ఉంటుంది. మీకు మంచి ఎదుగుదల ఉంటుంది. స్ఫటిక మాలని అలాగే మెడలో గుచ్చుకొని వేయించుకోవడానికి ప్రయత్నం చేయండి. మహాశివరాత్రి కానీ, కృష్ణాష్టమి పండుగ కానీ ఇది మనకి విశేషంగా బాగా కలిసి వస్తాయి. పొడవునా కూడా చంద్ర దర్శనం చేయడానికి ఎక్కువ ప్రయత్నించండి. చంద్రునికి దండం పెట్టుకోండి. ప్రతి పౌర్ణమి రోజు కూడా సాయంత్రం అమ్మవారికి కుంకుమ ప్రయత్నం చేయండి. తెల్లటి పుష్పాలతో కానీ వరి ధాన్యంను అమ్మవారికి అర్చన చేయడము మీకు చాలా మంచిది. ధాన్యాన్ని కూడా మార్గశిర లక్షవారాలు ఆ రకంగా చేయడం మీకు చాలా మంచిది. లలిత సహస్రనామ స్తోత్రం పారాయణం చేయడం వల్ల మీ జీవితంలో మంచి మార్పు వస్తుంది. కాబట్టి జీవితంలో ఈ నియమాలు పాటిస్తే మీ జీవితం చాలా బాగుంటుంది. ఏ సమస్య రాదు. ఇంకా మృగశిర నక్షత్రానికి 1-2 పాదాల వారు సంబంధించినటువంటి ప్రత్యేక విషయాలు. మృగశిర నక్షత్రం 1-2 పాదాల వారు ఈ రాశి వృషభ రాశి అవుతుంది. మృగశిర రాశాధిపతి నక్షత్రపతి ఏమిటి అంటే కనుక శుక్రుడు అవుతాడు. అయితే మృగశిర నక్షత్రానికి సంబంధించినటువంటి రాశి వృషభ రాశి రాజ్యాధిపతి శుక్రుడు అవుతాడు. ఈ మృగశిర నక్షత్రం 1-2 పాదాల్లో పుట్టినటువంటి వారు పెట్టుకోవాల్సినవి ఏంటివంటే పేరు ఏమిటి అంటే కనుక వే అనే కానీ ఓ అనేటువంటి అక్షరాలతో పెట్టుకోవాలి. ఈ మృగశిర నక్షత్రానికి సంబంధించినటువంటి వారి గుణము దేవగుణము. మీ యొక్క జంతువు పావు, మీ యొక్క నాడి మధ్యనాడి, మీ యొక్క నక్షత్ర పాదము స్వర్ణపాదము. పూజించవలసినటువంటి గ్రహము కుజుడు కానీ శుక్రుడిని కానీ పూజించుకోవడం చాలా మంచిది. ఎక్కువగా ఆరాధించుకోవాల్సినటువంటి దైవం ఎవరంటే కనుక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని కానీ లక్ష్మీ అమ్మవారిని కానీ ఎక్కువగా ఆరాధన చేయడం మంచిది. మీరు పాటించవలసినటువంటి ఆచారం ఏమిటంటే కనుక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి మంగళవారం కూడా అభిషేకం చేయించడం మంచిది. మీ యొక్క అదృష్ట సంఖ్య 9. ప్రతిరోజు ఏ బొట్టు పెట్టుకోవాలంటే కనుక ఎరుపు రంగులో కూడుకున్నటువంటి బొట్టు కానీ ప్రతిరోజు కుంకుమ బొట్టు కానీ పెట్టుకోవడం చాలా మంచిది. మీరు చేయవలసిన పారాయణం ఏమిటంటే కనుక శివపురాణాన్ని కానీ సుబ్రహ్మణ్య అష్టోత్తరాన్ని కానీ ఎక్కువగా పారాయణ చేయడము చాలా మంచిది. అష్టోత్తరం మీరు ధరించినటువంటి రుద్రాక్ష త్రిముఖి రుద్రాక్ష. మీరు ధరించవలసినటువంటి రత్నము జాతి పగడాన్ని ధరించాలి. వెండితో పెట్టుకొని ధరించుకుంటే చాలా మంచిది. ఉంగరం వేలికి పెట్టుకోండి. మీరు పూజించవలసినటువంటి వృక్షము లేదా పెంచవలసిన వృక్షం ఏమిటంటే కనుక జమ్మి చెట్టును ఎక్కువగా పెంచడం కానీ పూజించడం కానీ చేయడం మంచిది. మీరు ఆచరించాల్సిన పండుగ సుబ్రహ్మణ్య షష్ఠి, నాగపంచమి, క్షీరాద్రి ద్వాదశి మంత్రము జీవితంలో ఖచ్చితంగా ఆచరించాలి. మీరు చదువుకోవాల్సినటువంటి పారాయణము శ్రీ సూక్తాన్ని పారాయణం చేయడము. ఈ మంత్రాన్ని ఎక్కువగా స్మరణ చేసుకోవాలంటే కనుక మీరు ప్రతిరోజు ఓం స్కందాయ నమః అనే మంత్రాన్ని ప్రతిరోజు కూడా పారాయణం చేయడము మీకు చాలా మంచిది. మీకు కలిసి వచ్చినటువంటి రంగు ఏమిటంటే కనుక మెరూన్ కలరు అంటే కుంకుమ రంగు. మీకు సరిపడినటువంటి సింహదారం ఏమిటంటే కనుక ఇంటికి తూర్పు పడమర దక్షిణ ఈ సింహదారాల్లో మీరు నివసిస్తే మీకు చాలా మంచిది. మీరు చేయవలసినటువంటి దానము ఏమిటంటే గనుక కందులు దానం చేయడము మంచిది. ఏదైనా సమస్య వచ్చినప్పుడు మీరు ప్రయాణ నక్షత్రాలు ఏమిటంటే కనుక భరణి, పూర్వాషాఢ ఈ నక్షత్రాల్లో మీరు ప్రయాణం చేయడము మంచిది కాదు. మీరు చదవలసినటువంటి గాయత్రి మంత్రం ఏమిటంటే కనుక ఓం కాచాయ నమః విద్మహే కన్యాకుమారి ధీమహే తన్నో దుర్గ ప్రచోదయాత్ అనేటువంటి ఈ యొక్క దుర్గామాత గాయత్రి మంత్రాన్ని ప్రతిరోజు కూడా స్మరణ చేసుకోండి మంచిది. తద్వారా అన్ని రకాల దోషాలు పోతాయి. మీకు ముఖ్యంగా ఈ మృగశిర నక్షత్రము 2 పాదాల వారికి సంబంధించినటువంటి పాటించవలసినటువంటి ఆచార నియమాలు ఏమిటంటే ప్రతిరోజు కూడా సింధూరాన్ని బొట్టు పెట్టుకోవడానికి ఎరుపు రంగు ఏదైనా సరే ధరించడానికి ప్రయత్నం చేయండి. కుంకుమ లేకుంటే అస్సలు ఎక్కడికి వెళ్ళకండి. మీరు అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన ఎక్కువ చేయడము, ఆయన అనుగ్రహం కోసము 7 మంగళవారాలు ఉపవాసాలు చేయడం మంచిది. మీ జీవితంలో ఏదైనా ఇబ్బంది కలిగితే ఎప్పుడైనా సరే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి 7 మంగళవారాలు చేయండి. మీకు ఆ సమస్య తీరిపోతూ ఉంటుంది. అలాగే 3 పూజ మందిరాలు ఎక్కడైనా సరే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి సంబంధించినటువంటి ఏదైనా ఇవ్వడానికి ప్రయత్నం చేయడము, అంటే పాము లాంటివి కానీ సర్పాలు లాంటివి కానీ అలాంటివి ఏవైనా ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. అలాగే మీ పూజా మందిరంలో కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క చిత్రపటం నుంచి పూజ చేయండి. అయితే ప్రతిరోజు ఇంట్లో నువ్వులతోటి దీపారాధన చేయడానికి ఎక్కువగా
ప్రయత్నం చేయండి. మందార పూలమాలను కానీ, ఎరుపు రంగు పూలమాలను కానీ ప్రతిరోజు పూజ చేయడానికి, స్వామివారికి ఇవ్వడానికి కానీ, పూలమాల వేయడానికి కానీ ప్రయత్నం చేయండి. ముఖ్యంగా కుటుంబంలో విరోధాలు పెట్టుకోకుండా సఖ్యతగా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఎరుపు రంగు వస్త్రాలు ఎక్కువ ధరించడానికి ప్రయత్నం చేయండి. ప్రతి మంగళవారం కూడా సాధువులు కానీ, పేదవారికి కానీ అన్నదానం చేయడానికి ఎక్కువగా ప్రయత్నం చేయండి. లేదా పులిహోర లాంటిది వండి పెట్టి నైవేద్యం పెట్టించి గుడిలో ప్రజలకు పంచిపెట్టడము, భక్తులకు, అనాథాశ్రమాలకు ప్రతి పుట్టినరోజున గుడిలో కూడా మీ అన్నదానం చేయడానికి ప్రయత్నం చేయండి. మీకు చేసుకుంటే ఇంట్లో సరదాగా మామూలుగా పార్టీలు చేసుకోకుండా మీరు ఏం చేస్తారంటే పేదవారికి ఆదర్శనాలకు వెళ్ళి అన్నదానం చేయడము మీకు చాలా బాగా కలిసి వస్తుంది. మంగళవారం దేవాలయంలో పులిహోరను ప్రసాదంగా పంచిపెట్టడం వల్ల మీకు జీవితంలో బాగుంటుంది. ఇంటికి వెనుక భాగంలో ఉండేటువంటి ఎక్కడైనా ప్రాంతాలలో ఎక్కడైనా సరే వేప చెట్లను పెంచడానికి ప్రయత్నం చేయండి. 7 వారాలు సాధువులకు అన్నదానం చేయడం చాలా మంచిది. అలాగే పాలు పొంగేటటువంటి పొయ్యిలో పడిపోకుండా చూసుకోండి. అలాగే దీపాన్ని నోటితో ఊపి ఎప్పుడు ఆపకండి. అలాగే పాలు పొంగుతున్నప్పుడు దాన్ని ఆపే ప్రయత్నం చేయకండి. జీవితంలో అనేక రకాల అన్నదానాలు కలుగజేస్తాయి. అలాగే సుబ్రహ్మణ్య సూత్రాన్ని కానీ, నాగసూత్రాన్ని కానీ ప్రతిరోజు పారాయణ చేయడానికి ఎక్కువగా ప్రయత్నం చేయండి. ప్రతి మంగళవారము కుజహోరాలలో వ్యవసాయ పనులు ప్రారంభం చేయడానికి కానీ, దున్నదానికి కానీ, మొక్కలు వేయడానికి కానీ అలాంటి పనులు చేయడం మంచిది. లేదా సంబంధించినటువంటి పనులు ఏవైనా సరే మీకు కలిసి వస్తాయి. జేబురుమాలలు ఎప్పుడు జేబులో ఉంచుకోవడము ప్రయత్నం చేయండి. ఎరుపు రంగుతో కూడుకున్నటువంటి జేబురుమాలలు పెట్టుకోండి. ఏదో ఒకటి మీ యొక్క వస్త్రంలో ఉండేలా చూసుకోండి. ఎరుపు రంగు ఉండే వస్త్రం చూసుకోండి. బంధువులకి కందులతో చేసినటువంటి వంటకాలతో భోజనాలు పెట్టండి. అంటే కందిపప్పుతోటి కానీ అలాంటి వాటితోటి. అలాగే ఎప్పుడైనా మీకు ఇబ్బంది కలిగినప్పుడు కందులు దానం చేయడానికి ప్రయత్నం చేయండి. బ్రహ్మణులు వస్తుంది మీకు. అలాగే పంచలోహాలతో చేసినటువంటి ఉంగరాన్ని దేన్నైనా ధరించడానికి ప్రయత్నం చేయండి. అలాగే సోదరి మన గృహానికి వచ్చినప్పుడు, అంటే ఆడపడుచు ఇంటికి వచ్చినప్పుడు ఆమెకు తీయని పదార్థాలతో భోజనం పెట్టడానికి, స్వీట్లు పెట్టడానికి ఎక్కువగా ప్రయత్నం చేయండి. అలాగే సోదరిని ఎక్కువగా గౌరవించడానికి ప్రయత్నం చేయండి. సోదరులను ఏడిపించడానికి ప్రయత్నం చేయకండి, మీకు కలిసి రాదు. ఎక్కువగా పుణ్యక్షేత్రాల దర్శనం చేయండి, మీకు బాగా కలిసి వస్తుంది. ఎరుపు రంగు మాలలని ఎక్కువగా మెల్ల వేయించండి. అలాగే నాగుల చవితి ఒకటి, సుబ్రహ్మణ్య షష్ఠి ఒకటి, ఈ సమయాల్లో మీరు పొద్దున్నే లేవడానికి గుడికి వెళ్ళడానికి ప్రయత్నం చేయండి, మీకు బాగా కలిసి వస్తుంది. అలాగే పటికను కానీ పటిక లాంటి దాన్ని పట్టుకొచ్చి ఎర్రని వస్త్రంలో కట్టి ఇంటికి నరఘోష లాంటివి ఉండవు. మీకు ఈ పటిక బాగా కలిసి వస్తుంది. షష్ఠి రోజున సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి అభిషేకం చేయించడానికి ఏదైనా మీకు బాగా ఇబ్బంది కలిగినప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు మంగళవారము సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అభిషేకాలు మీకు బాగా కలిసి వస్తాయి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అష్టోత్తరము పూజ ప్రతి మంగళవారం చేయించుకుంటూ ఉండండి. లేదా కుదిరితే అభిషేకం కూడా చేయించుకోండి. మీ జీవితంలో పాటించడం వల్ల మీ జీవితంలో ఏ సమస్య వచ్చినా కోరికైనా తీరుతుంది. చాలా తొందరగా ఎదుగుతారు, మంచి అభివృద్ధి సాధిస్తారు. ఇది సంపూర్తిగా వృషభ రాశి వారికి సంబంధించినటువంటి సంపూర్ణ జీవితం స్వరూప స్వభావ లక్షణాలు. అయితే ప్రేక్షకులకు ముఖ్యంగా ఏమిటంటే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఫలితాలన్నీ కూడా గోచర ఫలితాలు, అంటే ఈ రాశిలో ఉన్నటువంటి కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి. కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నం చేయండి. ఒకవేళ మీ పర్సనల్ జాతకం కావాలంటే మీకు దగ్గరలో ఉన్న పంతులతోటి చెప్పించుకోండి. ఇది మాత్రము మీ డేట్ ఆఫ్ బర్త్ ఆధారంగా, లేకపోతే మీరు పుట్టిన డేట్ ఆధారంగా కనుక మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఉంటుంది. ఏదైనా సమస్యలో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక దానికి పరిహారాన్ని చెప్పడం లేదా పరిహారాన్ని చేయించడం కానీ ప్రయత్నం కూడా వాళ్ళు చేస్తారు. కాబట్టి ఇది మాత్రము వృషభ రాశి వారి యొక్క పూర్తి జాతకము. వృషభ రాశిలో ఉన్నటువంటి కృతిక, రోహిణి, మృగశిర నక్షత్రాల యొక్క పూర్తి జాతకము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మేము ఎంతో కష్టపడి ఈ వీడియోను మీకు అందిస్తున్నాము కనుక ఒక్క చిన్న లైక్ ఇచ్చి మీ సపోర్ట్ని మాకు తెలియజేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాగే మమ్మల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి. అందరికీ నమస్కారం. ప్లీజ్ 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 లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.